హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు అయితే ఇప్పుడే తాజాగా అయితే 2 అప్డేట్స్ అయితే రావడం జరిగాయండి. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో మీకు చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేనైతే మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు అయితే చలో విజయవాడ అనే దానికైతే పిలుపు అయితే రావడం జరిగిందండి. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విజయవాడకి వెళ్ళేసి ధర్నాలు చేయడానికి అయిందని చెప్పేసి చూస్తున్నారు. సో మెయిన్గా చాలా మంది అయితే వెళ్ళారండి, ఇంక కొంతమంది అయితే వెళ్ళలేదు. మళ్ళీ కూడా ఈ రోజేనండి విజయవాడకి వెళ్ళి ధర్నాలు చేయడానికి అయితే చూస్తూ ఉన్నారు. అలాగే రేపు కూడా ధర్నాలు అయితే చేయడానికి అయితే చూస్తున్నారండి. ధర్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. ఎందుకంటే అమరావతి నుంచి డైరెక్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకని చెప్పి ఎవరైనా ధర్నాలు చేయాలి అనే ఆలోచన ఉంటే మాత్రం అసలు విజయవాడకి వాలంటీర్లకు సంబంధించి ఎవ్వరు కూడా వెళ్ళొద్దండి. ఆల్రెడీ చాలా మంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరినీ కూడా తీసేసే అవకాశాలు అయితే 100% అయితే కనిపిస్తున్నాయండి. సచివాలయంలో ఉండే పోలీసులు ఉంటారు కదండి, మహిళా పోలీసులు. సో వాళ్ళ ద్వారా ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ఆధీనంలోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. సో అందుకని చెప్పి ఎవరు కూడా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎవ్వరూ కూడా ధర్నాలకైతే అస్సలు వెళ్ళొద్దండి. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను, నేను నిన్న వీడియో చెప్పాను, ఈరోజు మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను. ఏమంటే వాలంటీర్లకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది అయితే కలిగించదు. అలాగే వాళ్ళకి అయితే అన్యాయం కూడా అస్సలు చేయరండి. కానీ పెట్టుకుంటారు, వాళ్ళందరినీ కూడా పెట్టుకుంటారు. కానీ పెట్టుకునే లోపల నిలవలేక చాలా మంది అయితే ధర్నాలు చేయనట్టుకు వెళ్ళి ఉండారండి. సో రేపు కూడా ధర్నా అనేది చేస్తారంట. మీరు మాత్రం అసలు వెళ్ళొద్దు. నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకు అమరావతి నుంచి డైరెక్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. అమరావతి నుంచి కూటమి ప్రభుత్వం, మీరు ఆంధ్రజ్యోతి పేపర్ కనుక చూసినట్లయితే అందులో ఉందండి. ఆంధ్రజ్యోతి సెకండ్ పేపర్లో అయితే ఉంది. ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను అయితే ఒక్కరిని కూడా తీయము. అలాగే వాలంటీర్లను 100 ఇళ్ళకి ఒక్కరినైతే పెట్టుకుంటారంటండి. అలాగే కొత్త వాళ్ళని ఎవరైనా పెట్టుకుంటారా అని చూసుకున్నట్లయితే కొత్త వాళ్ళకి నోటిఫికేషన్ అనేది లేదండి. సో వాలంటీర్లకు సంబంధించి రోజు రోజుకు కొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. నాకు తెలిసిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటానండి. సో మనకు ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే వాలంటీర్లు అందరూ కూడా చలో విజయవాడ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయాలని చూస్తున్నారు. అక్కడికైతే వెళ్ళొద్దండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళను, ధర్నాలు చేసే వాళ్ళను సో 100% అయితే తీసేసే అవకాశాలు ఉంటాయి. అక్కడికైతే వెళ్ళొద్దు. అలాగే మామూలుగా మనకు అమరావతి నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే 100 ఇళ్ళకి ఒక వాలంటీర్లను అయితే పెడతారండి. అలాగే పథకాలకు సంబంధించి ఎట్లాంటి పంపిణీ కూడా వాలంటీర్ల దగ్గర అయితే అసలు చేపించరు. ఎందుకంటే దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయండి. వాలంటీర్ల దగ్గర పథకాలకు సంబంధించి ఎలాంటి ఊర్లో మనకు 100 మందికి సంబంధించి ఒక వాలంటీర్ మాత్రమే పెడతారు. కానీ డబ్బులు పంపిణీ, ఇంకా రైస్ పంపిణీ ఇట్లాంటి వాటికి మాత్రము వాలంటీర్లను అయితే వాడుకోరండి. వాలంటీర్లని సో మండల ఆఫీసుల్లో కావచ్చు, మున్సిపల్ ఆఫీసుల్లో కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించి ఈ వాలంటీర్లను అయితే సెట్ చేస్తారు. వాళ్ళ స్కిల్ని బట్టి ట్రైనింగ్స్ కూడా ఇస్తారండి. మీరు ఎంతవరకు చదువుకోమన్నారు, సో మీకు ఏమేమి జాబ్ అనేది తెలుసు, మీకు ఏదైనా కంప్యూటర్ వచ్చా, అలాగే మీ స్కిల్ను బట్టి, మీ స్కిల్ గురించి ఆలోచించి మీ స్కిల్ను బట్టి మీకైతే ఏదో ఒక జాబ్ అనేది మండల ఆఫీసుల్లో కావచ్చు, మున్సిపల్ ఆఫీసుల్లో కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించి ఏదో ఒక ఉద్యోగం అయితే ఇస్తారు. సో అంతే కానీ మనకు ఊర్లో డబ్బులు పంపిణీలు అంటే పెన్షన్ పంపిణీలు, పథకాలకు సంబంధించి ఏదైనా పంపిణీలు చేసే విధానాల్లో మాత్రము వాలంటీర్లను అయితే అస్సలు వాడుకోరండి. వాలంటీర్లకు పేరు కూడా మార్చేస్తున్నారండి. ఇప్పటి వరకు గ్రామ వార్డు వాలంటీర్లు అనేది పేరైతే ఉండటం జరిగింది. ఇంకా నుంచి వాళ్ళకైతే పేరైతే మార్చేస్తున్నారనమాట. సో దీంతో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలండి.
సో ఇంకొక విషయం కూడా అయితే రావడం జరిగింది. ఏంటంటే ప్రతి ఒక్క వాలంటరీ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంటారు, మరొక 3 సంవత్సరాలకి మళ్ళీ వేరే వాళ్ళని అయితే పెట్టుకుంటారు అనే అప్డేట్ అయితే వచ్చింది. ఇది మాత్రం క్లియర్గా అయితే తెలియలేదు. ఈ విషయం కూడా క్లియర్గా తెలిసిన తర్వాత మళ్ళీ కూడా నేను మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇదన్నమాట ఇవాళ వచ్చింది. 3 సంవత్సరాలకి ఒకరు పరిమితి, వారికి కాల పరిమితి వచ్చేసి 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 3 సంవత్సరాలకు ఒక్కరినైతే చేంజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఈరోజు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. మళ్ళీ రేపు ఏమొస్తాయో దాని గురించి మళ్ళీ కూడా నేను వెంటనే నేనైతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ జూలై నెలలో నెక్స్ట్ వీక్ నుంచి మీకైతే వాలంటీర్లకు సంబంధించి ఉద్యోగాలను ఏర్పాటు అయితే చేస్తారండి, ట్రైనింగ్స్ కూడా ఇస్తారు. సో మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడే వచ్చిన అప్డేట్ అన్నమాట, ఇది లేటెస్ట్గా వచ్చింది. అందుకే నేను ఇప్పుడే తెలుసుకొని మీకైతే ఇప్పటికిప్పుడే వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.